ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఈ రెండు తెలుగు రాష్ట్రాలని వరదలు ముంచెత్తిన విషయం అందరికీ తెలిసిందే. అయితే కేంద్రం నుంచి ఇటు ఏపీలోను అటు తెలంగాణలోను శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించడం జరిగింది. వరద నష్టానికి సంబంధించినటువంటి అంచనాలను కేంద్రానికి పంపుతామని, కేంద్రం నుంచి చేయగలిగేటువంటి సహాయాన్ని ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఆయన ప్రకటించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిన్న కొన్ని వార్తలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వరద సాయం కింద 3,300 కోట్ల రూపాయలు విడుదల చేసింది అనేటువంటి వార్తలు రావటం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించడం జరిగింది. కేంద్రం తెలుగు రాష్ట్రాలకు 3,300 కోట్ల రూపాయల వరద సహాయాన్ని అందించింది అని వస్తున్నటువంటి వార్తలు పూర్తిగా అవాస్తవమని, ఇటువంటి సాయం ఏది కూడా కేంద్రం నుంచి వస్తున్నట్లు తమకు అధికారికంగా ఎటువంటి సమాచారం అందలేదు అని చెప్పి ఆయన తేల్చి చెప్పడం జరిగింది. దీంతో పాటుగా వరదలో ఎంత నష్టం జరిగింది, ముఖ్యంగా ఏపీలో ఎంత పంట నష్టం జరిగింది, ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎంత ప్రాణ నష్టం జరిగింది, ఇలాంటి ప్రతి అంశాన్ని కూడా అంచనాలు వేసి వరద సాయం ఎంత కావాలనే దాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో అవి ఇంతవరకు ఒక ప్రాథమిక నివేదిక అనేది కేంద్రానికి పంపలేదని, అది ఈరోజు 7వ తేదీ పంపించడం జరుగుతుందని, కాబట్టి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నివేదికలే ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం సాయం అందించింది అని చెప్పడం కరెక్ట్ కాదని, ఇప్పటికే బుడమేరుకు పడినటువంటి 3 గంటలలో 2ంటిని పూడ్చడం జరిగిందని, మిగిలినటువంటి 1 గండిని కూడా ఈరోజు రాత్రికి పూర్తి చేస్తాము, ఇక ఆర్మీ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతుంది, గండ్లు పూడ్చేటువంటి పనిలో చాలా నిమగ్నమై ఉంది, పూర్తిగా ఈ రోజుకి అదుపులోకి వచ్చేస్తుంది, ఇక వరద అనేది విజయవాడ మీదకు వచ్చేటువంటి అవకాశం లేదు అనేది చంద్రబాబు నాయుడు తెలియజేయడం జరిగింది.